అనుదిన బైబిల్ ఆదికాండము 11వ అధ్యాయము. భూమి అందంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను. వారు తూర్పున ప్రయాణమై పోవుచుండగా సీనారు దేశమందు ఒక మైదానము వారికి కనబడును. అక్కడ వారు నివసించి, మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుదము రండని ఒకనితో ఒకడు మాట్లాడుకొనిరి. రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడుసునకు ప్రతిగా మట్టికేలును వారికి ఉండెను. మరియు వారు మనము భూమి యందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును, ఆకాశమునంటు శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకొందము రండని మాట్లాడుకొనగా, యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడదిగి వచ్చెను. అప్పుడు యెహోవా, ఇదిగో జనము ఒక్కటే, వారందరికీ భాష ఒక్కటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలచు ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకం ఏమీ నుండదు. కనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయదము రండని అనుకొనెను. అలాగూ యెహోవా అక్కడి నుండి భూమి యందంతటా వారిని చెదరగొట్టెను. కనుక వారు ఆ పట్టణమును కట్టుట మానిరి. దానికి బాబేలు అని పేరు పెట్టిరి. ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారు చేసెను. అక్కడి నుండి యెహోవా భూమి యందంతటా వారిని చెదరగొట్టెను. సేము వంశావళి ఇది. సేము 100 ఏండ్లు గలవాడై జలప్రవాహము గతించిన 2 ఏండ్లకు అర్పక్షాదును కనిను. షేము అర్పక్షాదును కనిన తర్వాత 500 ఏళ్ళు బ్రతికి కుమారులను కుమార్తెలను కనిను. అర్పక్షాదు 35 ఏండ్లు బ్రతికి శేలాహును కనిను. అర్పక్షాదు శేలాహును కనిన తర్వాత 403 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనిను. శేలాహు 30 ఏండ్లు బ్రతికి ఏబేరును కనిను. షలాహు ఏబేరును కనిన తర్వాత 403 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనిను. ఏబేరు 34 ఏండ్లు బ్రతికి పెలేగును కనిను. ఏబేరు పెలేగును కనిన తర్వాత 430 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనిను. పెలేగు 30 ఏండ్లు బ్రతికి రయీను కనిను. పెలేగు రయీను కన్య తర్వాత 209 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనిను. రయీ 32 ఏండ్లు బ్రతికి సెరూగును కనిను. రయీ సెరూగును కన్య తర్వాత 207 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనిను. సెరూగు 30 ఏండ్లు బ్రతికి నాహోరును కనిను. సెరూగు నాహోరును కన్న తర్వాత 200 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనిను. నాహోరు 29 ఏండ్లు బ్రతికి తెరాహును కనిను. నాహోరు తెరాహును కన్న తర్వాత 119 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. తెరాహు 70 ఏండ్లు బ్రతికి అబ్రహామును, నాహోరును, హారానును కనెను. తెరాహు వంశావళి ఇది. తెరాహు అబ్రహామును, నాహోరును, హారానును కనెను. హారాను లోతును కనెను. హారాను తాను పుట్టిన దేశమందలి కల్దీల ఊరను పట్టణములో తన తండ్రి అయిన తెరాహు కంటే ముందుగా మృతి పొందెను. అబ్రామును నాహోరును వివాహము చేసుకొనిరి. అబ్రాము భార్య పేరు సారయి. నాహోరు భార్య పేరు మిల్కా. ఆమె మిల్కాకును ఇస్కాకును తండ్రి అయిన హారాను కుమార్తె. సారాయి గొడ్రాలై ఉండెను. ఆమెకి సంతానము లేదు. తెరాహు తన కుమారుడగు అబ్రామును, తన కుమారుని కుమారుడు అనగా హారాను కుమారుడగు లోతును, తన కుమారుడగు అబ్రాము భార్య అయిన సారాయి అను తన కోడల్ని తీసుకొని కానానుకి వెళ్ళుటకు కల్దీల ఊరను పట్టణములో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి. తెరాహు బ్రతికిన దినములు 205 ఏండ్లు. తెరాహు హారానులో మృతి పొందెను.